ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాయాది జట్ల మధ్య జరుగుతున్న పోటీని వీక్షించేందుకు కరీంనగర్ జిల్లాలో బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. మ్యాచ్ కారణంగా రోడ్లని నిర్మానుష్యంగా మారాయి. కరీంనగర్ లో క్రికెట్ ఫీవర్ ను మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. క్రికెట్ ను ఒక మతంగా భావించే భారతదేశం లోపల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు జరుగుతున్న ఫైనల్ పోరు ఏదైతే ఉందో అది పండగ వాతావరణాన్ని కల్పిస్తోందని చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్య లోపల భారత విజయాన్ని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నారు, ప్రత్యేక హోమాలను చేస్తున్నారు. క్రికెటర్లని దైవంగా భావించే దేశం మనది. ఇక్కడ గుడులను కట్టి ఆరాధించేందుకు కూడా ఎక్కువగా అంతటి అభిమానం, వీరాభిమానం. క్రికెట్ అంటే ఇండియా, ఇండియా అంటే క్రికెట్ అన్నట్టుగా ప్రతి భారతీయుని రక్తం లోపల క్రికెట్ అనేది ఎంతో కొంత ఆ పాళ్ళు అనేవి ఉంటాయని మనము చూస్తూ ఉంటాం. ప్రస్తుతం నేను కరీంనగర్లోని ప్రాంతంలో ఉన్నాను. కాలనీ లోపల భారత విజయాన్ని కాంక్షిస్తూ ఇక్కడ ప్రత్యేకంగా హోమాలను నిర్వహిస్తున్నారు. శివసేన పార్టీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క హోమం కొనసాగుతోంది. ఉదయం నుండే ఈ యొక్క హోమం కొనసాగుతుంది. ప్రస్తుతం నాతో పాటుగా ఈ హోమ నిర్వాహకులు ఉన్నారు. ఈ హోమం దేని గురించి చేస్తున్నారు, ఏం ఆశిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ హోమానికి సంబంధించి ఇక్కడ ఏం హోమం జరుగుతోంది? ఈ హోమం యొక్క దేని సంకల్పించారు? ఈ హోమం నేడు శివసేన పార్టీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో భారత్ పాక్ మధ్యలో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలి. నేడు గణపతి హోమం జరుగుతుంది శివసేన పార్టీ కార్యాలయం ముందు. వీఆర్ ఇండియన్స్, వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని చెప్పుకునే విధంగా పాకిస్తాన్ పై గెలుపు సాధించాలనే ఉద్దేశంతో శివసేన పార్టీ ఆధ్వర్యంలో నేడు గణపతి హోమం జరుగుతుంది. చెప్పండి, ఈ రోజు ఏ ప్లేయర్స్ పైన మీరు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు? ఇండియాలో ఆడుతున్న ప్రతి ఒక్క క్రికెటర్ సింహంతో సమానం. విరాట్ కోహ్లీ కానివ్వండి, ధోని కానివ్వండి, యువరాజ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు. చెప్పండి పంతులు గారు, ఏం సంకల్పం చెప్పారు? ఏ సంకల్పంతో ఈ యొక్క యాగం ఇక్కడ సాగుతోంది? ఈరోజు జ్యేష్ఠ మాసంలో చివరి ఆదివారం, నవమితో కూడిన ఆదివారం చాలా పవర్ఫుల్. గణపతి హోమము, నవగ్రహ హోమం అనేది చేయడం అనేది చాలా పవర్ఫుల్. ఇండియా విజయకాంక్ష శివసేన ఆధ్వర్యంలో ఈరోజు గణపతి హోమం, నవగ్రహ హోమం జరుగుతాయి. గణపతి ప్రతి నెల సంకటహర చతుర్థికి గణపతికి ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఈ రోజు కూడా అంత పవర్ఫుల్గా ఉన్నది. గణపతి హోమం చేయడం అని ఎందుకు అనుకోనంటే ఇండియా విజయాన్ని కాంక్షిస్తూ విఘ్నాలు పోవడానికి కొరకు. అందులో ఏంటంటే ముఖ్యంగా గురుబలం, సూర్యబలం అనేది చాలా ప్రధానమైన. రోజు ఎట్లా ఉంది మన ఇండియా టీం కి పట్ల? గ్రహాలు ఎట్లా అనుకూలిస్తున్నాయి? ఎలాంటి బలాలు మనకి సహకరించబోతున్నాయి? అందుకొరకనే కెప్టెన్ ఏంటంటే కోహ్లీ గారికి ఈరోజు గురుబలం, సూర్యబలం చాలా సంపూర్ణంగా ఉన్నది. అందుకొరకనే ఏంటంటే ఈరోజు మేము గణపతి హోమం ప్రతి ఒక్క విఘ్నాలు పోవడానికి కొరకు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఫైనల్కి వచ్చిందంటేనే ఒక యుద్ధ వాతావరణం. అనుకుంటే కులాలకు మతాలకు అతీతం కాకుండా శివసేన ఆధ్వర్యంలో ఈరోజు చాలా బ్రహ్మాండమైన గణపతి హోమం చేయడం జరుగుతున్నాము. ఇండియా ఖచ్చితంగా విజయం లభిస్తున్నది. విఘ్నాలు పోవడానికి కొరకు ఈ గణపతి హోమం, సూర్యగ్రహ హోమం, నవగ్రహ హోమం ప్రతి ఒక్కటి చేయడం జరుగుతున్నది. కావున తప్పకుండా ఇండియాకు విజయం లభిస్తుందని కోరిక ఆజ్ఞిస్తూ ఈ యొక్క గణపతి హోమం చేయడం జరుగుతున్నది. మొత్తం మీద చూస్తున్నాం, ఇండియా విజయాన్ని కాంక్షిస్తూ ఈ యొక్క హోమాన్ని వారు చేపట్టినట్టుగా చెప్తున్నాం. మన కొంతమంది ఇక్కడ శివసేన కార్యకర్తలతో పాటుగా క్రికెట్ అభిమానులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఇండియాకి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండాలనుకుంటున్నారు? టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలి? ముఖ్యంగా మన ఇండియాలో ఉన్న బలం ఏంటి? మన టీంలో ఉన్న బలం ఏంటి? ఏ రంగం, ఏ ఫీల్డింగా, బ్యాటింగా, లేకపోతే మిగతా దేంట్లో ఎక్కువగా రాణించాలి? ఈ రోజు మనకు ఇలాంటి క్రికెట్ రంగంలో యుద్ధ వాతావరణం అనేది, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే అదొక యుద్ధ వాతావరణం. కావున ఇండియా గెలుస్తుంది. ఆ యొక్క స్వశక్తి బలంతో, ఆ స్వదేశీ బలంతో ఇండియా క్రికెటర్లు కానీ, ఇండియా బౌలర్లు కానీ, ఇండియా కీపర్లు కానీ ఎవరు కానీ ఇండియా కోసం పోరాడతారు. ఇండియా కోసం పోరాడి ఇండియాని గెలిపిస్తారని మా నమ్మకం. దానికోసం మేము మా చిన్న ప్రయత్నం ఈ యాగం. మొత్తం మీద చూస్తున్నాం ఇక్కడ ఇండియాకి సంబంధించి గెలుపును ఆశిస్తూ ఈ యొక్క గుళ్ళల్లో ప్రత్యేక పూజలతో పాటుగా ఇటు హోమాలని నిర్వహిస్తున్న పరిస్థితి. ఇటు ఇండియా మ్యాచ్ గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి. ఈ యాగానికి మద్దతుగా ఇక్కడ కొంతమంది కూడా వచ్చి ఉన్నారు. మ్యాచ్ టైం కోసం వారు ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇండియా ఖచ్చితంగా ఈ యొక్క మ్యాచ్ లో గెలిచి తీరుతుంది. పాకిస్తాన్ ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని సగర్వంగా పైకెత్తుకుంటుందని ఆశాభావాన్ని ఇటు క్రీడా అభిమానులు, భారత సపోర్టర్స్